అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి రోజు మరియు పర్వదినం. హిందూ సమస్త ప్రజానీకకి ముందుగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మట్టి నుంచి మనం నేర్చుకునేటిది ఏంటంటే, మట్టిలో పుట్టి మట్టిలోనే ఉండేటువంటి మనుషులం మనము. అదేవిధంగా మట్టి విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని కాపాడేటువంటి పండగ మన వినాయక పండుగ. మరి వినాయక పండుగ యొక్క ప్రత్యేకత మరియు వినాయకుడి యొక్క విశేషతల గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వారందరికీ కూడా పరమేష్ కూచన అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో. వినాయకుడు దేవతలందరూ కూడా, ముక్కోటి దేవతలు ముందుగా పూజ చేసేటువంటి వ్యక్తి ఎవరంటూ ఉన్నారంటే ఆయనే వినాయకుడు. వినాయకుడికి ఎందుకు అంత శ్రేష్టం అని అంటే, చూసినట్లయితే పార్వతీమాత ఒకరోజు తను స్నానం చేయడంలో ఒంటికి రాసుకున్నటువంటి పసుపు నుండి ఒక చక్కని బ్రహ్మ ఆకారంగా చేస్తుంది. తను శక్తితో ప్రాణం పోసి తననికి వినాయకుడిగా పేరు పెట్టి, తను ద్వారపాలకుడిగా ఉండమని, నేను స్నానం చేసి వస్తానని చెప్పి ఎవరు లోనికి రానివ్వకూడదని పార్వతీమాత విఘ్నేశ్వరుణ్ణి ఆదేశిస్తుంది. విఘ్నేశ్వరుడు తల్లి మాటను వినడంలో నిమగ్నమై స్వయంగా త్రిలోకనాథుడు శివుడే వచ్చినా కూడా తనని అడ్డుగా నిలిచి లోపలికి వెళ్ళకూడదని ఆపాడు. ఆ త్రిలోకనాథుడు ముక్కోపి అయినటువంటి లయకారుడు శంకరుడు తనని మూడవ నేత్రంతో భస్మం చేయకుండా త్రిశూలంతో తలని ఎగరవేస్తాడు. అప్పుడు పార్వతీమాత వచ్చి చాలా దుఃఖిస్తూ నా పుత్రుని మళ్ళీ బ్రతికించమని శంకరుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు ఉత్తరం దిశపై ఎవరైతే పడుకొని ఉంటారో ఆ జంతువుని తీసుకొని వచ్చి విఘ్ననాయకునికి పెట్టమని ఆజ్ఞాపిస్తాడు శివుడు. అప్పుడు ఏనుగును తల తీసుకొచ్చి వినాయకుడికి అమరుస్తారు. ఇంకా చూసినట్లయితే వినాయకుడి యొక్క గొప్పతనము మరియు తన యొక్క ప్రతిభని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆయన చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి అలాంటి చెవులు ఉండడం అంటే ఏంటి? మన యొక్క జ్ఞానం ప్రకారం చూద్దాము. మీరు ఏది చెప్పినా చెవులతో వినండి అని అంటారు కదా. అంత పెద్దగా చెవులు చేసుకొని వినడానికి గుర్తు అది. ఇంకా అదేవిధంగా తన తొండము, ఏనుగు తొండం ఎలా ఉంటుంది? చాలా పెద్ద చెట్లను కూడా పెకిలించే వేసేంత శక్తి ఆ ఏనుగు తొండానికి ఉంటుంది. ఇంకా అదేవిధంగా చిన్న సూదిని కూడా పరిశీలించే శక్తి ఉంటుందంట. సూది నుంచి మొదలుకొని పెద్ద పెద్ద చెట్లను సైతం మోయగలిగే శక్తి ఏనుగుకు ఉంటుంది. అంటే అంత సంకీర్ణ శక్తి ఉంటుంది ఆ ఏనుగుకి. కాబట్టి వినాయకుడు తొండంకి అంత విశేషత ఉంది. ఇంకా చూసినట్లయితే వినాయకుడి యొక్క కళ్ళు వక్రంగా ఉంటాయి. అందుకోసమే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అని అంటారు. అంటే వక్రంగా అంటే ఏది అవసరమో అదే ఆ కళ్ళతో చూస్తాడు. అనవసరమైనటువంటి కూడా ఆ కళ్ళకి కనిపించదని అర్థం. మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు అవసరం ఉందో ఆ విషయాల పట్లనే శ్రద్ధ వహించాలి. అనవసరమైన విషయాల పట్ల మనము కాన్సన్ట్రేషన్ అనేది చేయకూడదు. ఇంకా చూసినట్లయితే వినాయకుడికి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఒకటి వరదాని హస్తం, అంటే ఇవ్వడంలో ఉన్నటువంటి మధురత ఇంకా మరెక్కడా కనిపించదు. అదేవిధంగా ఇంకొక చేతిలో లడ్డు ఉంటుంది. మరి లడ్డు అంటే ఎంత కష్టపడి ఐక్యంగా చేయాలి, ఐక్యమత్యంతో చేయాలి. ఒక్క వేలితో మనం లడ్డు చేయలేం కదా. ముందు పప్పు మరపట్టించి దానిని బూందీ చేసి పాకం పట్టి 5 చేతులు కలగలిపి 5 వేళ్లతో చేయడం అన్నమాట. ఇది సంకీర్ణత యొక్క శక్తి, అంటే ఐక్యమత్యం యొక్క శక్తికి గుర్తు. కాబట్టి అలాంటి ఎంత కష్టం వచ్చినా కూడా మనము స్వీట్ తినాలంటే కష్టపడాల్సిందే అన్నమాట. అలా చేదు అనుభవాలను కూడా మనం తీయదనంతో మలుచుకొని దానికి గుర్తే లడ్డు అన్నమాట. అందుకోసం ఎలాంటి శుభకార్యమైనా ఏదైనా కూడా మనము లడ్డును పంచుకుంటూ ఉంటాము. ఇంకపోతే ఇంకొక చేతిలో గొడ్డలి, ఇంకొక చేతిలో పాశం. ఏంటంటే గొడ్డలి అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని ప్రాలదోలేటువంటి గొడ్డలి అది. ఇంకొకటి ఏంటంటే మాయాపాశం,
కామ క్రోధ మోహ లోభ ఈర్ష ద్వేషాలన్నిటినీ కూడా జయించి తన ఆధీనంలో అయినటువంటి చిట్టి ఎలుకను, మూషికాన్ని, ఎలుక ఒక చోట ఉండదు కదా, ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిని తన క్రింద కూర్చోబెట్టుకొని నడిపించేటువంటి వ్యక్తి వినాయకుడు. అట్లాగే మనం కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మన స్థిరంగా దృఢంగా ఉండడానికి వినాయకుడి యొక్క విశేషతలు మనకు కనబడతాయి. ఇంకా వినాయకుడి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుంటే, తను రాజ్య పట్టాభిషేకం కోసం శంకరుడు మరియు దేవాది దేవతలు ఆయనకి పోటీ పెట్టాలని కుమారస్వామికి వినాయకుడికి పెడతారు. అదే సమయంలో కుమారస్వామి తన మయూరం అంటే నెమలిని పై కూర్చొని ముల్లోకాలు నదుల్లో స్నానం చేస్తూ ఉంటాడు. కానీ వినాయకుడికి తన ఎలుకని తీసుకొని కొంచెం కూడా దూరం వెళ్ళలేకపోతాడు. కాబట్టి తల్లిదండ్రులే తనకు మించినటువంటి ఆస్తి, తల్లిదండ్రులే తనకు గొప్ప అని తల్లిదండ్రులను చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తన పుణ్యలోకాలు పుణ్య గ్రంథులను దర్శించినటువంటి ప్రాప్తిని పొందుతాడు. అది గమనించినటువంటి కుమారస్వామి అగ్రజుడికే స్థానం కట్టాలి, అగ్రజుడే అందరికన్నా పెద్ద అని నిర్ణయం తీసుకుంటారు దేవాది దేవతలు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా మన తల్లిదండ్రులను, మన యొక్క విలువలను కాపాడుకొని ప్రతి ఒక్కరిపై గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళాలని ఈ వినాయక చవితి సందర్భంగా మీరందరూ తెలుసుకుంటారు, ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.